అందరికీ నమస్కారం. నా పేరు పొట్లూరు సత్యనారాయణ. అయితే ఈ మధ్యకాలంలో మరి మన వేంపాడు గ్రామం యొక్క సాగుదారుల గురించి, అలాగే మరి దేవస్థానం వారి గురించి కూడా వారికి ఏ హక్కులు ఉన్నాయో వాటి గురించి అనేక సమీక్షలు ప్రారంభించడం జరిగింది. దాదాపు తెలిసో తెలవకుండానో అందరూ భక్తులందరూ కూడా వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలు మరి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకోటి మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్థానికేతర భూస్వాములు అనేది వేంపాడు ఇది మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఒప్పుకొచ్చిన మాట గురించి మనం కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుకున్నాం. అది 90లో జరిగింది. అయితే ఈ సందర్భంగా మనం గట్టిగా ఆలోచించినట్టయితే, స్థానికేతర భూస్వాములు వెళ్ళినోళ్ళు కట్టుకుంటారో ఏదో చెందుతా మొత్తం మన స్థానిక రైతులకే చిన్న చిన్న కమతాల కింద అమ్మేసి మరి చుట్టుపక్కల సరిహద్దు గ్రామాల వాళ్ళకి వాళ్ళు దాదాపు కనుమరుగైపోయారు. బాగా ఉంటే ఒక ఇద్దరే ఉన్నారు. మరి అలా అందుట్లో బాగా ఉంటే మన అడుసుమిల్లి కోటేశ్వరరావు ఆయన కీర్తిశేషులు అయినారు. వారి కుటుంబ సభ్యులు ఎవరో కానీ ఇంకా వేరెవరో బినామీ పేర్లతో దేవస్థానం రికార్డుల్లో గట్టిగా భద్రత ఏర్పరుచుకున్నారు. అలాగే మరి ఒల్లూరుపల్లి అశోక్ బాబు గారి వాళ్ళవి ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ కొంతమంది అంటారు బోయపాటి కిషోర్ అని కానీ, లేదంటే వాళ్ళు అని కానీ, వీళ్ళందరూ తర్వాత వచ్చినాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి ఇప్పుడు బాజీ ప్రసాద్ గారు కానివ్వండి, లేదంటే ఇంకా నువ్వేటి శిశువాడు, ఈ తర్వాత చిన్న రైతుల దగ్గర కొనుక్కోవడం ఏదో రకంగా జరుగుతూ వచ్చినటువంటి అంశం. కొంతమంది కేసులు పెట్టి భయపెట్టి ఇది చేసిన మాట, దాని మీద పోరాటం చేశాక రాజీ పరిష్కారాల్లోనే వాళ్ళు పొందారు తప్ప, మామూలుగా ఆ రోజున సుప్రీంకోర్టు ఆశించినట్లో ఉన్నటువంటి 2 కాంతాలు ఉన్నాయి, అవి కూడా బినామీ పెరుగుతున్నారని చెప్పి వాళ్ళు ఇంకా అమ్మివేసి వెళ్ళిపోయినటువంటి మొత్తం చిన్న కాంతాల కింద అమ్మివేసి వెళ్ళిలో కూడా దేవస్థానం అధికారులు వాళ్ళతో కుమ్మక్కై మరి కొనుక్కున్న వాళ్ళని ఇబ్బందులు పెడతాం, కేసులు పెడతాం. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ యొక్క హై ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి మరి పేద రైతులు వెళ్ళలేరు. మరి ఇప్పుడంటే ఏయో ప్రజా దర్బారాన్ని అవి వచ్చి పెట్టుకుంటున్నారు. అక్కడికి కూడా కొంతమందికి మరి అవి రాలేదని కూడా చెప్తున్నారు. మరి అన్యాయం చేసే వాళ్ళకి కొంచెం న్యాయం జరుగుతుందనేటువంటిది ఈ గ్రామంలో జరుగుతుంది. ఈ మరి స్థానికేతర భూస్వాములు అనే పదం దాదాపు కనుమరుగైపోయినట్టే ఇద్దరే ఉన్నారని చెప్తున్నాను. ఆ ఇద్దరు సంగతి ఏంటి, అసలు వాళ్ళ బినామీ పేర్లు ఏంటి, వాళ్ళకి ఎంతకి చెల్లుబాటు అవుతుంది, వాటి గురించి ఇంకా మరి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అది సంబంధిత రెవెన్యూ వాళ్ళు కానీ దేవస్థానం వాళ్ళు కానీ చూసుకుంటారు. కానీ అమ్మేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళ వారసులు వచ్చి మా వాళ్ళు అమ్మింది మాకు చెల్లలేదని లాక్కొని కేసులు పెట్టి దశాబ్దన్నర కాలం ఏడిపించి మళ్ళీ తిరిగి రూపాయికి 10 పైసలు ఏదో ఇచ్చి లాక్కుందామని చూసిన వాళ్ళ సంగతి మట్టికి మీరందరూ వచ్చినట్టయితే వాళ్ళని మనం మరి స్థానిక మంత్రి గారి దృష్టిలో కానీ వాళ్ళ కానీ ఆధారాలతో పెట్టి మీకు తగిన న్యాయం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.